హైదరాబాద్ నగర శివారుల్లో రియల్ బూమ్ డ్రైవ్ అంటూ దూసుకుపోతోంది. పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతంగా ఉండటంతో పాటు బెస్ట్ లివింగ్ సిటీగా గుర్తింపు పొందడంతో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు సిటీ శివారుల్లో తమ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి తోడు హైదరాబాద్ సిటీలో ధరలు బగ్గుమంటంతో శివారుల్లో ఇళ్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నారు జనం. దీంతో సిటీ బయట రియల్ ఎస్టేట్ 3 వెంచర్లు 6 ఫ్లాట్లుగా సాగుతోంది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతున్న నగరం. ఐటీ, ఫార్మా రంగాలకు నిలయం. పెట్టుబడులకి అనుకూల వాతావరణం ఉన్న సిటీ. చరిత్ర, సంస్కృతి కలిగిన భాగ్యనగరానికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న హైదరాబాద్ కి రావడానికి మల్టీనేషనల్ కంపెనీలు క్యూ కడుతూ ఉండడంతో రియల్ బూమ్ ఊపందుకుంది. భాగ్యనగరంలోనే కాదు, చుట్టుపక్కల దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు భగ్గుమంటున్నాయి. సిటీకి 4 వైపులా వ్యవసాయ భూముల ధరలు గత 6 నెలల్లో 2 రెట్లు పెరిగాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెప్తున్నారు. మేడ్చల్, బాజ్పల్లి, పటాన్ చెరువు, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఆదిభట్ల, హయత్ నగర్, ఘట్కేసర్, షామీర్పేట్, షాద్ నగర్ తదితర ప్రాంతాల్లో కొత్తగా వందల్లో వెంచర్లు వెలుస్తున్నాయి. వీటిలో రీసేల్ వాల్యూ ఉన్న ప్రాంతాల్లో ఫ్లాట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పనిచేసే ఆఫీసులకు దూరంగా ఉంటూ ట్రాఫిక్ లో తిరుగుతూ శివార్లలో ఇళ్లు కొనాలంటే ఇన్ని రోజులు వెనకడుగు వేసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సిటీ చుట్టూ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రావడం, హైవేల విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో కనెక్టివిటీ లాంటి అంశాలతో కొనుగోలుదారులు నగర శివార్లలో ఇళ్లు కొనడానికి ఆసక్తి చూపుతున్నారంటున్నారు డెవలపర్లు. ఆల్మోస్ట్ వెస్ట్ సైడ్ అయితేనేమో రేట్స్ ఆల్రెడీ గాన్ అప్ అండ్ ఇంకోటి ఏంటంటే పొటెన్షియాలిటీ ఉన్నది కాబట్టి, అండ్ ఐటీ ఉన్నది, అటు సైడ్ మియాపూర్ సైడ్ చూస్తే ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అండ్ మీకు ఇంకా అటు పడితే పటన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో ఆల్రెడీ మార్కెట్లో డిమాండ్ ఉన్నది, అండ్ తర్వాత రేట్లు కూడా కొద్దిగా పెరిగి ఉన్నాయి. అందుకోసం ఏంటంటే ఇప్పుడు కొల్లూరు, అటు తర్వాత వన్లగూడ, కిస్మత్పూర ఆ ఏరియా వరకు మీకు ఇప్పుడు గండిపేట, కోకాపేట ఇవి కూడా బాగా పెరిగిపోయినాయి. ఉప్పల్ సైడు అటు ఐటీ పార్కులు ఉన్నాయి, అండ్ రేట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసులో గత ఏడాది 700 స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4 నెలల్లోనే 500కు పైగా ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు 3 భూముల క్రయ విక్రయాలు జరిగాయి. అలాగే షామీర్పేటలో 4 నెలల్లో 400కు పైగా, కీసరలో 500కు పైగా ప్రాజెక్టులు, వెంచర్లు కలిపి రిజిస్టర్ అయ్యాయి. శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఎలా కళకళ్లాడుతుందో దీన్ని బట్టి అంచనా వేయొచ్చు. సిటీ శివార్లలో నేషనల్ హైవే పక్కన ఉన్న భూములకు డిమాండ్ అమాంతంగా పెరిగింది. బెంగళూరు హైవే, శ్రీశైలం, నాగ్పూర్, వరంగల్ హైవే, విజయవాడ, ముంబై జాతీయ రహదారులకు 2 వైపులా ధరలు భారీగా పెరిగాయి. బీజాపూర్ నేషనల్ హైవే విస్తరణ పనులు మొదలవడంతో మోయినాబాద్, చేవెళ్ల వరకు కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. జాతీయ రహదారులకు ఆనుకుని హైదరాబాద్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి కూడా కోటికి పైమాటే పలుకుతోంది. మేడ్చల్, కుత్బులాపూర్, కొంపల్లి, మియాపూర్, నార్సింగ్, శంషాబాద్ ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగిపోయాయి. ఇక కొత్త ప్రాజెక్టులు వస్తున్న ఆదిపట్ల, మహేశ్వరం, కందుకూరు, ఘట్కేసర్లో కూడా రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. అంతేకాక నగర శివార్లలో జనాభా అధికంగా ఉన్న పంచాయతీలన్నీ మున్సిపాలిటీగా మారుతున్నాయి. దీంతో స్థిరాస్తుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫార్మాసిటీ వస్తూ ఉండడంతో శ్రీశైలం హైవేకు 2 వైపులా ధరలు అమాంతంగా పెరిగాయి. కందుకూరు నుంచి కడతాల వరకు ఏడాది కాలంలోనే ధరలు రెట్టింపయ్యాయి. గత ఏడాది గరిష్టంగా 50 లక్షలు పలికిన ప్రాంతాల్లో ఇప్పుడు కోటికి పైగా పలుకుతోంది. ఇక ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులు తమకు వచ్చిన పరిహారంతో మళ్లీ చుట్టుపక్కల భూములనే కొంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 8 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైవేకు ఆనుకుని వెంచర్ వేసిన ఓ సంస్థ గజం ధర గరిష్టంగా 20,000 చెప్పడం విశేషం. వరంగల్ నేషనల్ హైవే ఉప్పల్ నుంచి యాదాద్రి వరకు ధరలు మండిపోతున్నాయి. యాదాద్రి టెంపుల్ డెవలప్ అవడంతో
అక్కడ వైపు రియల్ ఎస్టేట్ కలకల్లాడుతోంది. గత 2 ఏళ్లలో వందల సంఖ్యలో కొత్త వెంచర్లు వెలిశాయి. గతంలో ఎకరా 40 నుంచి 50 లక్షల మధ్య ఉండగా ఇప్పుడు 1.5 కోటి పలుకుతోంది. అలాగే ఉప్పల్ వరకు మెట్రో రావడంతో ఘట్కేసర్ వరకు రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగిందంటున్నారు డెవలపర్లు. హాస్పిటల్స్, మాల్స్, స్కూల్, కాలేజీ లాంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వడంతో శివారు ప్రాంతాల్లో ఉండడానికి మొగ్గు చూపుతున్నారంటున్నారు. సిటీ అవుట్స్కర్ట్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను అనుకోవడం, ఫస్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెగ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ట్రైన్స్ అవి డెవలప్ అయిపోయాయి ఆల్రెడీ. మనకు చాలా బాగుంది యాక్చువల్లీ. దానివల్ల సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే వరకు స్కూల్స్ ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది, మేజర్ ఫ్యాక్టర్. రెండోది కాలేజీలు, మూడోది రిటైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ చాలా పెరిగాయి. ఈ లాస్ట్ 4 yearsలో విపరీతమైన స్ప్రెడ్ వచ్చేసింది. అంటే మీకు ఎంత చిన్న టౌన్కి వెళ్ళినా కూడా, ఎంత మీకు చుట్టుపక్కల టౌన్స్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. అందుకే ఈ చిన్న టౌన్స్లో గ్రోత్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, రెసిడెన్షియల్ గ్రోత్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అక్కడ. సాగర్ హైవేకు సమీపంలో ఏరోస్పేస్, టీసీఎస్, బీడీఎల్, ఎస్ఎన్జీ, ఆక్టోపస్ ఏర్పాటుతో పాటు తాజాగా కొంగరకలాల్లో కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరుగుతోంది. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు బాగా పెరిగాయి. ఇవే కాక సాగర్ హైవే, శ్రీశైలం హైవే పక్కన కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉండడంతో అన్ని వర్గాల వారు ధైర్యం చేసి భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. యాచారం నుంచి సాగర్ రోడ్డు వరకు ఎకరా ధర 1 కోటికి పైనే పలుకుతోంది. కొత్తగా మున్సిపాలిటీలుగా మారుతున్న గ్రామాల్లో ఫ్లాట్ల ధరలు 6 నెలల క్రితం గజానికి 4,500 నుంచి 6,000 పలికేవి. ప్రస్తుతం 7,000 నుంచి 10,000కు పెరిగింది. అలాగే రహదారులకు దగ్గరలో ఉన్న గ్రామాల్లో అయితే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.